కొంచెం గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. హల్లెలూయా. మనం ఏమైపోయి ఉన్నామంటే పాపం విషయంలోనేమో బ్రతికి ఉన్నాం, క్రీస్తు విషయంలోనేమో హల్లెలూయా. ఇది చూడండి, అందరూ ఎలాగున్నాం మనం? పాప విషయంలోనేమో బ్రతికి ఉన్నాం, ఈ దేవుని బిడ్డలారా క్రీస్తు విషయంలోనేమో. అది ఎలాగంటే ప్రార్థన చేయమంటే నోరు రాదు, ఎందుకంటే చనిపోయి ఉన్నాం కాబట్టి క్రీస్తు. కానీ పోట్లాడమంటే మన నోరు ఆగదు, ఎందుకంటే దాంట్లో బ్రతికి ఉన్నాం కాబట్టి. భక్తిగా ఉండాలి అంటే ఈ దేవుని బిడ్డలారా మనం చనిపోయి ఉన్నాం, కానీ పాపం చేయాలంటే మనం జస్ట్ అట్లా యాక్టివ్ అయిపోయి ఆ పాపంలో పడిపోతా ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మెలకుగా ఉండాలి అంటే ఇక్కడ చచ్చిపోయి ఉన్నాం. నిద్రపోవటం, నిర్లక్ష్యంగా ఉండటం, దేవుని వాక్యాన్ని వినటానికి ఏం లేదంటే చనిపోయిన వాడికి ఏం చెప్తాం? వాక్యం ఇప్పుడు చెప్పాలి. చనిపోయిన వాడు ఏమేం లేడు అంటే మనం క్రీస్తు విషయంలో ఏమైపోయి ఉన్నామంటే చచ్చిపోయి ఉన్నాం. అదే పక్కింటి వాళ్ళ మాటలు, ముస్లిం ముచ్చట్లు వినాలంటే మనం చక్కగా బ్రతికిపోతామండి. మనం ఏమైపోతాం? లోక విషయాల్లో, లోకములో బ్రతుకున్నాం. ఈరోజు మనం ఎక్కడ బ్రతుకున్నాం? గట్టిగా చెప్పండి, ఎక్కడ బ్రతుకున్నాం? నోరు తెరిచి చెప్పండి. అక్కడ కూడా చచ్చిపోయినట్టు చెప్తున్నారు, చెప్పండి ఎక్కడున్నాం? హల్లెలూయా. లోకములు అన్నిట్లో యాక్టివ్గా ఉన్నాం. కారణం ఏంటంటే లోకంలో మనం అక్కడ ఎలాగున్నాం? బ్రతికున్నాం. హల్లెలూయా. పాపాన్ని చూసే విషయంలో బ్రతికే ఉన్నాం, లేనిపోని ముస్లిం ముచ్చట్లు అనే విషయంలో కూడా బ్రతికే ఉన్నాం, గొడవల్లో బ్రతికే ఉన్నాం, వ్యభిచారంలో బ్రతికే ఉన్నాం, దొంగతనంలో బ్రతికే ఉన్నాం, అబద్ధంలో బ్రతికే ఉన్నాం, మోసంలో బ్రతికే ఉన్నాం, అపవిత్రత అన్నిటిలో కూడా మనం ఎక్కడ చూసినా మన ఛాయలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి అంటే ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నాయి అంటే మన ఛాయలు అనేవి కనబడుతున్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేప్పటికి మన ఛాయలు కనబడట్లా. ఏం కనబడట్లేదండి? మన ఛాయలు కనబడట్లే. ఏ ఛాయలు కనబడట్లా? ప్రార్థన ఛాయలు మన దగ్గర కనబడట్లా, వాక్యం వినే ఛాయలు మన దగ్గర కనబడట్లా, ప్రార్థనతో కన్నీరు కార్చే ఛాయలు మన దగ్గర కనబడట్లా, దేవుల్లో దేవుని పెట్టారు పాటలు పాడే ఛాయలు, నోరితే అందరితో ఏకీభవించి పాటలు పాడే ఛాయలు మనలో కనబడట్లా, దేవుని సన్నిధిలో పెందల కడికిడికి వచ్చి కూర్చొనే ఛాయలు మన దగ్గర ఏమి కనబడట్లా, దేవుని సహవాసములో తప్పిపోకుండా నిలబడే ఛాయలు ఏవి కూడా మన దగ్గర. కారణం ఏంటో చెప్పమంటారా? మనం దేవుల్లో చనిపోయిన వారమై ఉన్నాం. మనం ఏమై ఉన్నామంటే దేవుల్లో, లోకంలో బ్రతికున్నాం, దేవుల్లోనేమో. దేవుని బిడ్డలారా పౌలు అంటున్నాడు రోమీయులతో, మీరు పాపం విషయంలో ఏమై ఉండాలి? చచ్చిన వారై ఉండాలి. క్రీస్తు విషయంలో మీరేమై ఉండాలి? సజీవులుగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. పాప విషయంలో మీరు ఎలాగ ఉండాలి అంటే చనిపోయిన వారై ఉండాలి. క్రీస్తు విషయానికి మీరు వచ్చేసేపటికి మీరు ఎలాగ ఉండాలంటే బ్రతికిన వారై ఉండాలి. హల్లెలూయా. మనం ఈరోజు క్వైట్ ఆపోజిట్ గా మారాం. ఈ రోజు క్వైట్ వ్యతిరేకంగా మన జీవితాలు మార్చబడ్డాయి. అవేమిటి అంటే క్రీస్తులోకి వచ్చేసేపటికి మరణించిన స్థితిలోకి వచ్చేసాం మనం. క్రీస్తు విషయానికి వచ్చేసేపటికి చనిపోయిన స్థితిలోనికి వచ్చేసాం మనం. ఇదిగో క్రీస్తులో మన అవయవాలు ఏవి పని చేయట్లా. క్రీస్తులో ఏం పని చేయట్లేదండి మన అవయవాలు? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. క్రీస్తులో ఏం పని చేయట్లా మన అవయవాలు? కూర్చోటానికి కాళ్ళు పని చేయట్లా, చప్పుడు కొట్టడానికి చేతులు పని చేయట్లా, ప్రార్థన చేయటానికి నోరు పని చేయట్లా, కళ్ళు మూసుకోవటానికి కళ్ళు పని చేయట్లా, ఇదిగో వాక్యం వినటానికి చెవులు పని చేయట్లా. అవునా? ఈరోజు ఏం పని చేస్తున్నాయి చెప్పండి అయ్యా? క్రీస్తులో నాకు పని చేస్తున్నాయని ఒక్కటి చెప్పండి మీరు. అన్నిటికి మించి దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు నన్ను ఆరాధించువారైతే ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగా మీరు నన్ను ఏం చేయాలి? ఆరాధన చేయాలంటే ఆ గుండె అసలు కొట్టుకోవట్లా. అదేం చేయట్లేదండి ఆ గుండె, అది ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయింది ఈరోజు. అది ఎక్కడ? దేవుళ్ళు మాత్రమే. ఎక్కడది? కానీ మీరు గేటు దాటుని ఎంత యాక్టివ్ అయిపోతారు. మీ కాళ్ళు పనిచేస్తాయి, మీ నోరు పని చేయటం మొదలు పెడతాయి, మీ కళ్ళు పని చేయటం మొదలు పెడతాయి, మీ మనసు పని చేయటం మొదలు పెడతాయి, సమస్తం కూడా అన్ని యాక్టివ్ అయిపోతాయి. ఎప్పుడు?
దేవుని దగ్గర నుంచి ఒక్క మందిరంలో నుంచి బయటకు అడుగేస్తే చాలు, ఏం పని చేస్తాయి? అన్ని యాక్టివ్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చి అన్ని చచ్చిపోతాయి. నిద్రపోవటం అంటే అదే. అన్ని కూడా ఆ ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? అన్ని కూడా ఏమైపోతాయి అంటే ఇన్యాక్టివ్. ఇంకా అది ఏది పని చేయట్లా. కదిపినాం పని చేయదు, లేపినాం చూడదు. లేకపోతే మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వినాలన్నా మీరు వినరు. మీరు హృదయంతో ఆరాధించాలన్నా ఆరాధించరు. చేతులు రావు, కళ్ళు చూడలేవు, హృదయం పని చేయదు. అన్ని కూడా ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే గేటు దాటుతారో అన్ని యాక్టివ్, అన్ని యాక్టివ్. ఇక్కడ నోరు తెరవని వాళ్ళు మాట్లాడుకుని ఇంటికి వెళ్తారు. దేవుని బిడ్డలారు, ఇక్కడ కాసేపు అయ్యగారి వైపు చూసి వాక్యం వినలేని వాళ్ళు అక్కడికి రోడ్డు ఎంపటి ప్రతి ఇంటిని పరిశీలన చేస్తారు. ఎవరింట్లో ఎవరు లాక్కున్నారు, ఎవరింట్లో ఏ పని చేస్తున్నారు. అక్కడ నోటు మీదకి వెళ్ళేప్పటికి ప్రతి ముక్కు పని చేస్తుంది. మాంసం కూర అనుకుంటారు, గొడ్డు మాంసం అనుకుంటారు. దేవుని బిడ్డలారు, అన్ని కూడా దేంట్లోకి వచ్చేస్తాయి అంటే ఒక గొప్ప యాక్టివ్ లోకి వచ్చేస్తాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చేప్పటికి అన్ని కూడా ఏమైపోతున్నాయి? చనిపోతున్నాయి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మోషే కోరుకున్నట్లుగా మనం క్రీస్తును కోరుకోవట్లా. హల్లెలూయా. ఏది కోరుకోవట్లేదు మనం? మోషేని కోరుకున్నట్లుగా క్రీస్తును కోరుకోవట్లా. మనం దేన్ని కోరుకుంటున్నామంటే లోకాన్ని కోరుకుంటున్నాం. అందుకనే దేవుని ముందేమో చనిపోయిన వారి వలె ఉంటున్నాం, లోకంలోనేమో యాక్టివ్ గా ఉంటున్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, దేన్ని నీ పరిస్థితి, నీ యొక్క స్థితిగతులు దేవుని బిడ్డలారా దేన్ని ఎంచుకుంటున్నాయో. హల్లెలూయా. నీ స్థితిగతులు దేన్ని కోరుకుంటున్నాయో ఒక్కసారి నీకు నువ్వేం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి నీకు నువ్వేం చేయాలంటే ఆలోచన చేయాలి. హల్లెలూయా. గట్టి చెప్దామా? దేవుని బిడ్డలారా చూడండి, 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ శరీర బలహీనతను బట్టి నేనేం చేస్తున్నాను? మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏదనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములను ఏం చేయండి? నీతికి దాసులుగా అప్పగించండి. హల్లెలూయా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మీ శరీర బలహీనతను బట్టి మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు అక్రమము చేయటానికై, అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములను ఏం అప్పగించేశారంటే దాసులుగా అప్పగించేశారు. దేనికి అప్పగించేశారంట? అయ్యా మీ శరీరం ఎందుకయ్యా యాక్టివ్ అవుతుంది బయట అంటే, దానిని మీరు ఏం చేశారంటే అపవిత్రతకు, అక్రమమునకు, అపరిశుద్ధతకు దేవుని బిడ్డలారు మీరేం చేశారంటే దాసత్వముగా అప్పగించేశారు. ఎలాగ అప్పగించేశారంటే దాసత్వముగా మీరు దాన్ని ఏం చేసేసారు? అప్పగించేశారు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అది ఇప్పుడు ఏం చేస్తుందంటే, కాబట్టి మీ శరీరం ఇప్పుడు ఏమైపోయిందంటే పాపానికి దాసత్వం చేస్తుంది. మీ శరీరం ఏం చేస్తుంది? మీ కళ్ళు పాపానికి దాస్యం చేస్తున్నాయి, మీ కాళ్ళు పాపానికి దాసత్వం చేస్తున్నాయి. మీ యొక్క శరీరం దాసత్వానికి, మీ శరీరం పాపానికి దాసత్వం చేస్తా ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు బయటికి రండి. హల్లెలూయా. ఎక్కడికి రండి? బయటికి రండి. మీరు ఇప్పుడు ఎలా మార్చబడాలంటే మీ శరీరాలు నీతికి ఎలా అప్పగించబడాలంటే దాసులుగా అప్పగించబడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మీ శరీరం ఇప్పుడు దేనికి దాసత్వం అప్పగించబడాలంటే నీతికి. దేనికండి? హల్లెలూయా చెప్దాం. ఇటు చూడండి. హల్లెలూయా. దేనికి దాసత్వం అప్పగించబడాలి? హల్లెలూయా. ఈరోజు పాపం చేయటానికి నీ శరీరం లొంగిపోతుంది, అబద్ధాలు ఆడటానికి నీ నోరు లొంగిపోతుంది, పాపం దగ్గరికి పరిగెత్తడానికి నీ కాళ్ళు లొంగిపోతా ఉన్నాయి, పాపం వైపు చూడటానికి నీ కళ్ళన్నీ లొంగిపోతా ఉన్నాయి, పాపాన్ని ఆలోచన చేయటానికి నీ హృదయం బలహీనమైపోతా ఉంది. అటువంటి నీ స్థితిని మార్చుకొని దేవునికి, నీతికి ఎలా మార్చబడాలంటే దాసత్వముగా మార్చబడాలి. హల్లెలూయా. అంటే నీ శరీరం ఇప్పుడు పాపానికి లొంగకూడదు, దేవునికి లొంగాలి.
నీ శరీరం ప్రియ దేవుని బిడ్డలారా లోకానికి లొంగకూడదు, దేవునికి లొంగాలి. నీ శరీరం ప్రియ దేవుని బిడ్డలారా నీ కళ్ళు చెడుకు లొంగకూడదు, మంచికి లొంగాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. కొంచెం బలంగా చెప్పండి. నీ శరీరము లొంగే దానికి అది లొంగినప్పుడే అది ఏం చేస్తుందంటే దేవునిలో నిలబడి దేవుని విషయంలో బలంగా పనిచేయటం మొదలు పెడతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు అది ఎలా లేవనెత్తబడద్దు, అది ఎలా యాక్టివ్ అవుతుందని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావో దాన్ని బట్టి అది ఏమవుతుందంటే యాక్టివ్ అవుతుంది. హల్లెలూయా చెప్దాం. స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నాను, లోకాన్ని మనం చూసుకుంటే అది ఒక రోజు దేనికి ప్రియ దేవుని బిడ్డలారా దేనికి దాని యొక్క వెల ఎంత ఉంటుందంటే ఈ ప్రాణమే దాని వెలగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా మనందరికి తెలిసిన మాట 16:26 మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఒక మనుష్యుడు ఏం సంపాదించుకొని, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని ఏంటంటే తన ప్రాణమును, హల్లెలూయా హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్పండి, రెండు చేతులు ఎత్తి బలంగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఒక మనుష్యుడు తన ఏంటంటే లోకమంతయు సంపాదించుకొని ఏం పోగొట్టుకుంటే, హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా తన ప్రాణమును అంటే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుంటే దాని వెల దేనికి సరిపోలేదంటే ప్రాణానికి సరిపోలా. దేనికి సరిపోలేదండి? హల్లెలూయా. అంటే ఎంత సంపాదించుకొని ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాడు, ఎంత సంపాదించుకొని ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాడు, ఎంత సంపాదించుకోగలిగితే ప్రాణం యొక్క విలువ కట్టగలుగుతాడు, ఎంత సాధించగలిగితే, ఎంత సుఖం పొందుకుంటే ప్రాణానికి అది సరిపోతుంది. నువ్వెంత సంపాదించినది ప్రాణానికి మాత్రం సరితోగనే. హల్లెలూయా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనందరికి కూడా తెలిసిన మాట లూకా సువార్త 16వ అధ్యాయంలో కనబడే సందర్భంలోకి మనం వెళదాం. మొత్తం కూడా మనం చదవద్దు కానీ ఒక్కసారి అందరూ కూడా 25వ వచనానికి వెళ్ళిపోండి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని బిడ్డలారా అందరూ చూడండి ప్రియదేవుని బిడ్డలారా అందరూ తెద్దాం, చదవండి. మందుకు అబ్రహాము కుమారుడా, హల్లెలూయా. అందరూ చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా కుమారుడా నీవు నీ జీవిత కాలమందు ఏంటదంట, కొంచెం గట్టిగా చెప్పండి, ఆ మాట చెప్పండి, నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నీకిష్టమైనట్లు. ఎవరికి ఇష్టమైనట్టు? ఇదిగో సుఖం అనుభవించటం నీ ఇష్టమే, లేదు నాకు ఇది వద్దని దేవుని వైపు తిరగటం కూడా. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? ఇదిగో ఇక్కడ నీ ఇష్టం కాకుండా ఏది కూడా జరగనే. హల్లెలూయా. ఇదిగో నువ్వు నీ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేనేమి నిన్ను పిలిచి నా కోసం నిలబడమని నీకేమి చెప్పల, వాక్యాన్ని బోధించాను నీకు. ఏం బోధించా? ఈ మధ్య ఒకటి బాగా ఒక పనికి మాలిన వాదన ఒకటి బయలుదేరింది. అదేంటంటే బలవంతపు మత మార్పిడి అంట. ఏంటిదంట? హల్లెలూయా. ఏంటిదంట అది? అసలు ఎవడు నేను రమ్మంది? హల్లెలూయా. ఎవడిని రమ్మండి ఇక్కడ? నేనైతే అసలు రమ్మన్నా. హల్లెలూయా. ఆహ్వానం దేవుడే పిలిచాడు, నన్ను వెంబడించండి అని. వెంబడించగలిగిన వాళ్ళు ఏం చేశారు? హల్లెలూయా. దేవుడి దగ్గరికి 73 మంది వస్తే 75 మంది వస్తే ఎంతమంది నిలబడ్డారు? 12 మంది నిలబడ్డారు. వెళ్ళే వాళ్ళని ఏమన్నా ఆపాడు ఆయన? హల్లెలూయా. ఆ రోజు ఆపలా, ఈ రోజు ఎవరిని కూడా ఎవరిని ఆపట్ల, ఎవరిని భ్రమ పెట్టట్ల. నమ్మితే రా. హల్లెలూయా. నమ్మకపోతే నీకు ఇష్టం. బలవంతంగా ఎవ్వరు హల్లెలూయా
కనీసం స్కూల్ పిల్లలన్నా ఏదో ఒకటి రెడీ చేసి మాయ మాటలు చెప్పి తీసుకెళ్తాం కానీ దేవుని దగ్గరికి తొందర పెట్టేది ఎవ్వరు కూడా. హల్లెలూయా. దేవుడు మనకి ఇష్టానికి మనం అప్పగించేశాడు. మన స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఏంటంటే మన ఇష్టాన్ని మనకే దేవుడు అనుగ్రహించేశాడు. అందుకని అంటాడు దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ప్రశ్న అదేంటంటే దేవుడే అన్ని చేసేవాడైతే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఎందుకు పాపం చేసేటట్లు చేస్తున్నాడు, మనుషులు ఎందుకు తప్పు చేసేటట్లు చేస్తున్నాడు అంటే దేవుడు మనిషిని చేయలేదు, దేవుడు మనిషిని చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ మ్యాన్. హల్లెలూయా. దేవుడు ప్రపంచం అంతటిని కూడా ఏం చేసుకున్నాడంటే తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనిషికి మాత్రమే దేవుడు ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మంచి నా దగ్గర ఉంది, నీతి నా దగ్గర ఉంది, లోకంలో పాపం ఉంది, ఏది కావాలో చూసుకో అని చెప్పేసి దేవుడు మనిషికే అప్పగించాడు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ ధనవంతుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, అబ్రహాం చెప్తూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే నా కుమారుడా నీకు ఇష్టమైనట్లు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీకు ఇష్టమైనట్లుగా నువ్వేమనుభవించావు? సుఖాన్ని అనుభవించావు. యు చూస్ ద దేవుని బిడ్డలారా ఎంజాయ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో నువ్వేం చూసుకున్నావు అంటే ఎంజాయ్మెంట్ చూసుకున్నావు. అందుకని అన్నావు, నీ ప్రాణంతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? తాను ఏం చూస్ చేసుకున్నాడంటే నా ప్రాణమా తినుము. గట్టిగా చెప్పండి. తినుము త్రాగుము ఏం చేయమే సుఖించుము. హల్లెలూయా. ఎవరు చూసుకున్నారు ఇది? ఎవరు చూసుకున్నారు ఇది? చెప్పండి మమ్మీ, ఎవరు చూసుకున్నారు? హల్లెలూయా. ఏమనుకున్నాడు? నా ప్రాణమా నీకే లోటు లేదు, నా ప్రాణమా కావలసిన కొట్లన్నీ నీ కోసం ఏం చేశాను? సిద్ధపరిచాను. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. ఇదిగో నీ కోసం ఏం చేశాను? కొట్లన్నీ కట్టించాను. దేవుని బిడ్డలో కొట్లన్నీ అదేనమ్మా, చెప్పండి రా, నోరు తెరవండి అమ్మా. హల్లెలూయా. ఎంతమంది నేను బ్రతుకుంటే బాగుంటుంది చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ కోసం నేనేం చేశానంటే కొట్లన్నీ. హల్లెలూయా. కావలసిన సుఖమంతా 12:16 రాయబడుతుంది. మరియు ఆయన వారికి ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట కూర్చుకున్నటకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును, తనలో తాను అనుకుంటుని నాలుగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి ఏంటంటా చూడండి, నా కొట్లు తీసేసి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో. హల్లెలూయా. మనకు కూడా ఛాన్స్ వస్తే మన పని కూడా అంతే. ఏంటి దగ్గర హల్లెలూయా. గట్టిగా ఒక ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి, ఎన్ని రోజులు రాసుకుంటారు మీరు? 4 రోజులు చాలు మీకు. ఎందుకని? దేవుని బిడ్డలారు అదంతే. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా ఏంటిదంట అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. ఎవరికి? నీకే. హల్లెలూయా. ఏంటిదంటే విస్తారమైన ఆస్తి. నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నీకు. దేనికి? నీకేమై ఉన్నది? సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందు అనుకోనేను. హల్లెలూయా. ఇంకా డైలాగ్ పూర్తవలా, ఇంకా అది ఎగ్జిస్టింగ్ లోకి రాలేదు. ఇంకా హీ వాస్ థింకింగ్ టు సే లైక్ దట్. అంటే అలాగా అనుకోవాలని ఆలోచన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏమని ఆలోచన చేస్తున్నాడు? అలాగా అనుకోవాలి. నేనేమనుకోవాలి? ఇవన్నీ నా ముందుకు వచ్చేసాక, పంట అంతా నా చేతికి వచ్చేసాక, కొట్లు పెద్దగా కట్టించేసి పంటని దాంట్లో దాచేసుకొని నా ప్రాణంతో కూర్చొని చెప్పుకోవాలి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుము. హల్లెలూయా. గట్టిగా చెప్తాను. కొంచెం బలంగా చెప్తాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వేరేవాడా బాబా ఏమన్నాడు? వేరేవాడా. హల్లెలూయా. ఏమన్నాడు? హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే వేరేవాడా, రాత్రి ఏం చేస్తున్నారు? నీ ప్రాణమును అడుగుచున్నారు. హల్లెలూయా. గట్టి చెప్తాం. నువ్వు సిద్ధపరిచినవి ఏంటంట? వాట్ ఎవర్ యు ప్రిపేర్డ్ హూమ్ విల్. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని ఎవరు అనుభవిస్తారు? ఎవరు అని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక. బాబా అసలు సంగతి ఇది ఏంటదంట? దేవుని వలన ధనవంతుడు కాక. మనుషుడు దేనికోసం ప్రయాసపడాలంటే దేవుని ఎడల ధనవంతుడు అవ్వాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మనుషుడు ఏం కావాలంట? దేవుని ఎడలేమవ్వాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని ఎడల ధనవంతుడు అంటే హల్లెలూయా చెప్దామా? ఈరోజు చాలా మంది మనుషులు ఈ మాట మర్చిపోయారు. దేవుని ఎడల ధనవంతులు మానేసి దేవుణ్ణి బట్టి ధనవంతులు అయ్యే వాళ్ళు పెరిగిపోతారు. హల్లెలూయా. ఏంటండి చెప్పండి? దేవుని ఎడల ధనవంతులు అవటం కంటే దేవుణ్ణి బట్టి, అమ్మా ఈ రెండింటికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. దేవుని ఎడల ధనవంతులు అవటం వేరు, దేవుణ్ణి బట్టి ధనవంతులు అవటం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? దేవుడు నాకు ఈరోజు ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, దేవుడు నాకు ఈరోజు అంతస్తులు ఇవ్వచ్చు, దేవుడు నాకు ఈరోజు ధనము ధాన్యం ఇవ్వచ్చు, దేవుడు ఈరోజు నాకు కార్లు బంగ్లాలు ఇవ్వచ్చు, దేవుడు నాకు ఈరోజు మంచి మంచి వస్త్రాలు ఇవ్వచ్చు, దేవుడు నాకు ఈరోజు మంచి మంచి సుఖాలు ఇవ్వచ్చు, దేవుడు నాకు ఈరోజు అన్ని ఇవ్వచ్చు. దేవుణ్ణి బట్టి ఆ విధంగా ధనవంతుడినయ్యి దేవుని ఎడల ధనవంతుడు కాకపోతే ఆ రోజు ఇదే పిలుపు ప్రతి ఒక్కరికి వస్తుంది, నాకేం వస్తుంది. హల్లెలూయా. ఏంటిది? వెర్రివాడా, ఈ రాత్రి ఏం చేస్తున్నా? నీ ప్రాణము, ఈ రాత్రి నీ ప్రాణమును. హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. ఏంటండి? ఈ రాత్రి కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ఏం చేస్తున్నారంటే నీ ప్రాణం అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో బ్రతుకుతున్నావు? మోషే అంటున్నాడయ్యా, ఐగుప్తు సుఖభోగములు అనుభవించట కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద, గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటే. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? ఫరో కుమార్తె కుమారుడును అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించటం మేలు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. దేవుని సంగమా, నువ్వేమై ఉన్నావో ఒక్కసారి నీకు నువ్వేం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి నీకు నువ్వు ఆలోచన చేసేవాడవై ఉండాలి, ఆలోచన చేసేదానివై ఉండాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి. ఈరోజు నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో నిలబడటం భాగ్యమని, దేవుని ప్రజలతో నిలవటం భాగ్యమని ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు ఎంచుకున్నారంటే మోషే ఎంచుకున్నాడు. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కొంచెం బలంగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుతా ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేని వైపు చూస్తున్నావో, ఎలాగ చూస్తున్నావో, దేన్ని ఆశిస్తున్నావో నీకు నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే తిమోతితో మాట్లాడతాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అట్లాగే ఉంటాడు. అక్కడ మాట్లాడతాడు ఏమనంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఏంటంట, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుదురు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికే వారందరూ కూడా దేనికి గురవుతారు? హింసలకు గురవుతారు. హల్లెలూయా. దేనికి గురవుతారంటే హింసలకు గురవుతారు, ఇబ్బందులకు
గురవుతాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మోషేను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐగుప్తు సుఖం ఒక పక్క కనబడుతుంటే ఇంకో పక్క ఏం కనబడుతుందంటే క్రీస్తు విషయమైన నింద కనబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ రాసిబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికేవాడు ఖచ్చితంగా ఏమనుభవించాలి? హింసలు అనుభవిస్తాడు. హల్లెలూయా. అది ఉపద్రవమైనా కావచ్చు, అది కరువు అయినా కావచ్చు, అది కొరత అయినా కావచ్చు, అది ఆటంకమైనా కావచ్చు, అది అభ్యంతరమైనా కావచ్చు. క్రీస్తు విషయమై నేను చక్కగా బ్రతకాలనే వాడు ఖచ్చితంగా ఏమనుభవిస్తాడంటే హింస అనుభవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎవడైనాను ఏంటంట అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన యెడల అది ఏమవుతుంది? హితమగును. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? దేవుని గురించిన మనస్సాక్షి, దేవుని కోసం నిలబడాలనే మనస్సాక్షి, దేవునితో అడుగులు వేయాలనే మనస్సాక్షి, దేవునితో నడవాలనే మనస్సాక్షి, దేవుని కొరకు బ్రతకాలనే మనస్సాక్షి, దేవుని మందిరానికి రావాలనే మనస్సాక్షి, దేవునితో కన్నీరు కార్చాలనే మనస్సాక్షి, దేవునిలో జీవించాలనే మనస్సాక్షి కలిగి అన్యాయముగా దెబ్బలు తింటున్నవాడైతే ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, అది నీకు మేలే. హల్లెలూయా. అదేమై ఉన్నది? నీకు మేలే. హల్లెలూయా. అంటే ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూస్తున్నప్పుడు నువ్వేం చూస్తున్నావో తెలియదు. ఒకవేళ నీకు శ్రమలు కనబడుతున్నాయి,